నిజామాబాద్ లో నువ్వానినా కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్ర పోటీ. మజ్లిస్ సీట్లే కీలకం. సీట్ల ఆధిక్యం ఒకరికి, మేయర్ పీఠం మరొకరికి దక్కే ఛాన్స్. మజ్లిస్ మద్దతు ఇస్తేనే పాలకవర్గం ఏర్పాటుకు అవకాశాలు. ప్రేక్షక పాత్రలో బీఆర్ఎస్ 1-2 సీట్లకే పరిమితం అంటూ చూస్తా ఉన్నాం. సో నిన్న కూడా ఇదే పరిస్థితిలో అనలైజ్ చేయడం జరిగింది. నిజామాబాద్ లో 66 కార్పొరేషన్ డివిజన్లు ఉన్నాయి. దానిలో ఇక్కడ 66లో మెజారిటీ సీట్లు బీజేపీకి వస్తాయి, అంటే అత్యధిక సీట్లు బీజేపీకి వస్తాయి. కానీ మేయర్ పీఠానికి సంబంధించినటువంటి 34 సీట్లు రావు. కేవలం 30 బిలో మాత్రం బీజేపీకి వచ్చే అవకాశాలు లేవు. సో అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎంఐఎంకి కాంగ్రెస్ పార్టీ పొత్తులో అక్కడ మేయర్ పీఠం కూడా కైవసం తీసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో మేయర్ ఒకరికి ఇస్తే డిప్యూటీ మేయర్ ఇంకో పార్టీ తీసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీల మధ్య పోరు నువ్వానినా అన్నట్లు కొనసాగుతోంది. గతంలో వరుసగా 2 సార్లు మేయర్ పీఠానికి కైవసం చేసుకున్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ప్రేక్షక పాత్రకు పరిమితం అవుతుండగా కాంగ్రెస్ బీజేపీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 31 వచ్చే అవకాశం లేదని, ఏవైనా 2 పార్టీలు కలిస్తేనే పాలకవర్గం ఏర్పాటు సాధ్యమవుతున్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం క్రియాశీలకంగా ఉంది. కాంగ్రెస్ తో పోలిస్తే బీజేపీ కొన్ని సీట్లు ఎక్కువ వస్తాయని, అయినప్పటికీ ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎంఐఎం గత ఎన్నికల్లో 16 సీట్లు గెలిచింది. ఈసారి కూడా 15 నుంచి 16 సీట్లు గెలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 20 సీట్లు గెలుచుకుని కార్పొరేషన్ లో అతిపెద్ద పార్టీగా అవతరించిన మేయర్ పీఠం బీజేపీకి దక్కలేదు. అప్పుడు బీఆర్ఎస్ 13 సీట్లో గెలిచింది. ఎంఐఎం 16 సీట్లు ఎక్స్ అఫిషియల్ ఓట్లతో కలిపి బీఆర్ఎస్ మేయర్ పీఠం ఎక్కింది. సో డిప్యూటీ మేయర్ పదవిని ఎంఐఎంకు అప్పగించింది. ఈసారి కూడా అలాంటి వాతావరణమే పునరావృతం అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాకపోతే ఈసారి బీఆర్ఎస్ స్థానంలో అధికార కాంగ్రెస్ ఉంటుందని, ఎంఐఎంతో కలిపి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 2 డివిజన్లో గెలుపొందింది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కాంగ్రెస్ కి 15 డివిజన్లో విజయ అవకాశాలు ఉన్నాయి. 2 రోజుల పోల్ మేనేజ్మెంట్ తో 20 సీట్లకు చేరుతుందని, కాంగ్రెస్ ఒంటరిగా 20 సీట్లు గెలిస్తే మేయర్ పీఠం దక్కినట్లేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ లో కార్పొరేషన్ బీజేపీ కైవసం చేసుకోవాలంటే గత పట్టును నిలబెట్టుకోవడంతో పాటు మరో 2-3 డివిజన్లో గెలిచి తీరాలి. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజామాబాద్ పర్యటనలో కార్పొరేషన్ లో కాంగ్రెస్ గౌరవం మరింత పెరిగింది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఈ కార్పొరేషన్ ఎన్నికల బాధ్యత తీసుకున్నారు. బీజేపీ విషయానికి వస్తే మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలు కాదని, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన కొందరికి ఎంపీ అరవింద్ టికెట్ ఇప్పించారని కొంత అసంతృప్తి కనిపిస్తుంది. హిందుత్వ మోడీ ప్రభావంతో మెజారిటీ సీట్లు గెలుస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, బిచ్కుంద, బన్స్వాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నట్టు వాతావరణం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉంది. భీమ్గల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది అని తెలుస్తా ఉంది. సో 100% నిజామాబాద్ లో, నేను నిన్న కూడా చెప్పినా, నిజామాబాద్ లో బీజేపీ అత్యధిక సీట్లు రాబోతుంది. కానీ మేయర్ పీఠం మాత్రం కాంగ్రెస్ ఎంఎం కూటమి కొట్టబోతుందని నేను నిన్న కూడా చెప్పడం జరిగింది. సో అదే పునరావృతం అవుతున్నట్టుగా కనబడతా ఉంది. సో ఈ రోజు పోల్ మేనేజ్మెంట్ కనుక బలంగా కాంగ్రెస్ పార్టీ చేస్తే కొంత ఈజీ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.